మహాగణుడైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుడు తన అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి గతించిన ఈ దినమంతా కూడా మనల్ని కాసి కాపాడి భద్రపరిచి మరలా ఈ సాయంత్రపు వేళ ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటానికి, ఆయన వాక్యాన్ని వినటానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు తన వాక్య గ్రంథము ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అనేక మంది వాక్యమును విని ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు, మేము ఆత్మీయంగా బలపడుతున్నామని. ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ పరిచర్య అనేక మందికి షేర్ చేయండి, ఈ పరిచర్యను అనేక మందికి పరిచయం చేయండి. మీ పనులను ముగించుకొని త్వరితగతిగా బైబిల్ తీసుకొని లైవ్లో పాలుపంపులు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని కాపాడావు, మరలా నీ పాద సాన్నిధ్యం మాకు ఇచ్చావు తండ్రి. నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుని ప్రభువా కరుణించి కనికరించి తండ్రి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఆటంకపరిచి అభ్యంతరాలు పెట్టి అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయట. ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయట. వాక్యంలో ఏముందంటే, యెహోవా కన్నులు లోకమందంతటా సంచారము చేయుచున్నది అని బైబిల్లో రాయబడింది. లోకాన్ని అంతటినీ ఆయన చూస్తున్నాడు, లోకములో ఉన్న వారందరినీ చూస్తున్నాడు. కానీ ప్రత్యేకంగా ఆయన చూపు ఎవరి మీద ఉంది అని మనం చూస్తే నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయని చెప్పి దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. దేవునికి కావలసింది ఎవరు అంటే నీతిమంతులు మాత్రమే. ఆ నిత్యరాధ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు నీతిమంతులు మాత్రమే. ప్రియులారా, అందుకే మనం ఎలా ఉండాలి అంటే నీతిగా మనం బ్రతకాలి. యేసు ప్రభువారు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన భూలోకపు న్యాయాధిపతిగా, యూదాగోత్రపు కొదమ సింహముగా ఈ లోకంలోనికి ఆయన రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన తన దూతలతో పాటు వచ్చినప్పుడు సమస్త ప్రజలు కూడా ఆయన ముందు పోగు చేయబడతారట. గొల్లవాడు మేకల నుంచి గొర్రెలను ఏర్పరిచినట్లుగా నీతిమంతుల నుంచి అనీతిమంతుల్ని, అనీతిమంతుల నుంచి నీతిమంతుల్ని దేవుడు ఏర్పరుస్తాడు. గొర్రెలను కుడివైపున పెడతాడు, మేకలను ఎడమవైపున పెడతాడు. ఆ గొర్రెలతో చెప్తాడు, కుడివైపున ఉన్న వారితో చెప్తాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తాడట. మేకల వైపు చూసి, అంటే ఎడమవైపు ఉన్న వారిని చూసి, మీరు శపించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని సాతాను ఆడ అనుసరులకి సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని గుండంలోనికి పోండి అని చెప్పి అనీతిమంతులతో చెప్తాడు. నీతిమంతులు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు గనుక ఆ నిత్య రాజ్యము, పరలోక రాజ్యము, ఆ నిత్య జీవములోనికి మనం వెళ్ళాలి అంటే మనకేం కావాలి అంటే నీతి అనేది మనకి చాలా అవసరం. నీతి లేని వాడు కోతి కంటే పాడు అన్నాడు ఒక పెద్ద ఆయన. కనుక నీతిని మనం కాపాడుకోవాలి, నీతిమంతుడిగా మనం మార్చబడాలి, నీతిని మనం వస్త్రంగా ధరించుకోవాలి. ఆ నీతిని మనం అంతం వరకు కూడా కాపాడుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఆ ప్రభు కన్నులు మన మీద, మన కుటుంబం మీద ఉంటాయని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని చెప్పి ఇక్కడ వాక్యములో రాయబడింది. ప్రియులారా, కనుక ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయంటే నీతిమంతుల మీద మాత్రమే ఉన్నాయి.
యెహోవా కన్నులు లోకమందంతటా సంచారము చేయుచున్నది అని కూడా బైబిల్లో ఉంది. ఉదాహరణకి ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ప్రజలు ఉంటారు, అందరినీ చూస్తాం. కానీ ప్రత్యేకంగా మనకు కావలసినటువంటి వ్యక్తి అందులో మనకు కనపడినప్పుడు మన కనుదృష్టి ఎక్కడ ఉంటుందంటే అతని మీద మాత్రమే ఉంటుంది ప్రియులారా. అందుకనే దేవునికి కావాల్సింది ఎవరంటే అనీతిమంతులు ఆయనకి అక్కర్లేదు, నీతిమంతులే కావాలి ఆయనకి. అందుకే అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండని, అపరిశుద్ధుడు ఇంకా అపరిశుద్ధుడిగా ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండని, అనీతిమంతుడు అనీతిమంతుడిగానే ఉండని, పాపి పాపులాగే ఉండని, పరిశుద్ధుడు పరిశుద్ధుల్లాగే ఉండని. నేను వస్తాను, వాని క్రియలను బట్టి నేను తీర్పు తీర్చి వానికి బహుమతి ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం ఆయన రాజ్యములోనికి వెళ్ళాలి, ఆయన రాజ్య వారసత్వాన్ని పొందుకోవాలి, ఆయన రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే మనకి నీతి అనేది చాలా అవసరం ప్రియులారా. అందుకే మనం నీతిని సంపాదించుకోవాలి. నీతి ఎలా వస్తుంది మనకి, ఏం చేస్తే మనం నీతిమంతులుగా మార్చబడతాం అని మనం చూస్తే చూడండి వాక్యాన్ని. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చూసారా ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రియులారా, మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరిచి మనల్ని నీతిమంతులుగా చేస్తుందట. కనుక మనం నీతిని సంపాదించాలంటే మనం చెయ్యవలసింది ఏంటంటే, మన ఆస్తిని రాయక్కర్లేదు, మన అంతస్తు వదలక్కర్లేదు, మన పదవి పలుకుబడులు వదులుకోక్కర్లేదు. కానీ మనం ఏం చెయ్యాలి అంటే అనీతిని వదులుకొని నీతిమంతుడిగా నువ్వు మార్చబడాలి అంటే నువ్వేం చెయ్యాలంటే నీ పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎంతమంది ఈరోజు పాపాలను ఒప్పుకునేవారు ఉన్నారు, ఎంతమంది కప్పుకునేవారు ఉన్నారు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మన పాపాలను మనం ఒప్పుకోగలుగుతున్నామా? దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నామా? సంస్కారం తీసుకున్నప్పుడు నిలబడి నేను పలానా పాపం చేశానండి, ఇంకెప్పుడు నేను పాపం చెయ్యనండి అని చెప్తున్నారు, మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మామూలు అయిపోతుంది. అలా ఉండకూడదండి. దేవుని వాక్యం అంటుంది సామెతలు 28:13 అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధలడట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరాన్ని పొందుకుంటాడు అని చెప్పి వాక్యములు రాయబడింది. ప్రియులారా, మన పాపాన్ని మనం ఒప్పుకునేటువంటి వారిగా ఉండాలి. దావీదు మహాచక్రవర్తి పాపం చేశాడు. ఆయన రాజులు యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో, ప్రియులారా, యుద్ధానికి వెళ్ళే సమయంలో మిద్దె మీద తిరుగుతున్నాడట. ఒక స్త్రీ స్నానము చేస్తూ ఉండగా చూసి ఆ స్త్రీని కోటలోనికి రప్పించుకొని ఆమెతో పాపం చేశాడు. ఆమె మళ్ళా అది బయటపడద్దేమో అని చెప్పి తన భర్తను కూడా చంపించాడు. అయితే ఆ తర్వాత భర్త చనిపోయాక ఆ స్త్రీని తీసుకొచ్చి డైరెక్ట్గా తన భార్యగా చేసేసుకున్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానం చెప్పి, ఆ దుర్మార్గుడు నువ్వే అని చెప్పినప్పుడు, నేను రాజును కదా నన్ను అంటావా అని చెప్పి తిరగబడలేదు. కానీ వెంటనే నన్న మాట ఏంటో తెలుసా, నేను పాపము చేశాను అన్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు పాపాన్ని చేస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు, పాప తలంపులతో పాప ఆలోచనలతో ఉంటున్నారు. కానీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? మన పాపాలను ఒప్పుకొని మనం విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. కనుక మన పాపాలు ఒప్పుకోవాలి. మన బాల్యకాలపు పాపాలు, యవ్వన కాలపు పాపాలు, వృద్ధాప్య కాలపు పాపాలు కూడా ఒప్పుకోవాలి. అదేంటండి, బాల్యములో పాపాలు చేసామంటే ఒప్పుకోవచ్చు, యవ్వనములో పాపాలు చేసామంటే ఒప్పుకోవచ్చు, తీస్తూనే ఉంది ప్రియులారా. కనుక మన బాల్య పాపాలు ఒప్పుకోవాలి, అలాగే మన యవ్వన పాపాలు ఒప్పుకోవాలి, మన వృద్ధాప్య పాపాలను కూడా ఒప్పుకొని నేను పాపిని ప్రభువాన్ని గుండెల బాదుకొని దేవుడి దగ్గర మనం ఏడవాలి. ఆయన సీమోనింట భోజనం చేయటానికి వచ్చినప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెనకెట్టుకుని కూర్చొని ఉండగా కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. అలాగే ప్రియులారా,
తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసి ముద్దాడుతూ ఉండగా ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపాలు క్షమించబడ్డాయని ప్రభు చెప్పాడు. కనుక మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమించి మనకి నీతిని దానంగా ఇస్తాడు. మన పాపాలన్నీ సిలువలో ఆయన మోసి ప్రియులారా ఆయన నీతిని మనకి వస్త్రంగా ఇస్తాడట, నీతిని మనకి దానంగా ఇస్తాడట. కనుక మన పాపాలను మనం ఒప్పుకోవాలని చెప్పి దేవుని పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. నీవు పుట్టిన కాడి నుంచి ఎలాంటి పాపాలు చేస్తున్నా నీ రహస్య పాపాలు ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. నువ్వు చేసేటువంటి అతిక్రమ దోషాలను ఒప్పుకోవాలి. కనుక నువ్వు పాపాలన్నిటినీ కూడా ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. ప్రియులారా, యేసు ప్రభువు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు. లూకా శుభవార్త చూడండి 18వ అధ్యాయము. లూకా శుభవార్త 18వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంది. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తునీకరించే కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు నిలవబడి, దేవా, నేను సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఈ తరము ఈ ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరు వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. చూసారా ప్రియులారా, సుంకరి పరిచయుడు ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. పరిచయుడు అంటున్నాడు, అన్యాయస్తుల వలె నేను లేను, ఆ దొంగల వలె నేను లేను, వ్యభిచారుల వలె నేను లేను, నేను ఈ సుంకర వలెనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానయ్యా అని నీటిగా ప్రార్థన చేశాడు. అయితే ఈ సుంకర అక్కడెక్కడ ఉండకుండా ఆ చెచ్చు తుడితే వచ్చేటువంటి బూడిద ఉంటుంది కదా, మట్టి, ఆ మట్టి అంతా పట్టుకెళ్ళి దూరంగా పెంట గుట్ట కింద వేస్తే ఆ గుట్ట మీద కూర్చొని, అయ్యా, పాపినైనా నన్ను క్షమించు, నీ తట్టు కనులెత్తుటకైనను నాకు యోగ్యత లేదు అని చెప్పి గుండెలు బాదుకొని తన పాపినైనా నన్ను కరుణించమని పలికాడట. అతని కంటే ఇతడు నీతిమంతుడు అని యేసుప్రభువు చెప్పారు. కనుక పరిచయుడు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. కానీ సుంకరి పాపి వలె దేవాలయానికి వచ్చాడు, నీతిమంతుడిగా బయటికి వెళ్ళాడు. ప్రియులారా, అందుకే మన పాపాలను మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మనం చూస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు కూడా ఒక ప్రార్థన చేశాడు. 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతగు యెహోవాను నేను కన్నులారా చూసి తిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తలిగించి, ఇది నీ పెదవులకు తలిగెను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయనని నీ దోషములు తొలగిపోయెను అనేను. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, యెషయా భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా ఆయన చొక్కా అంచులు ఆ దేవాలయము కింద వరకు కూడా నిండి ఉండగా కెరూబులు, సెరాపులు అనేటువంటి మహాదూతలు 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని ఎగురుతూ యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ దర్శనాన్ని ఆయన కల్లారా చూసి అంటున్నాడు వెంటనే. ఎందుకంటే తను చూడగానే ఆయన ఎంత అపవిత్రుడో అతనికి తెలిసిపోయింది కనుక, అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నేను కాపురమున్నానయ్యా, అయ్యో నేను నశించిపోతున్నాను అన్నప్పుడు ఆ శరాపులలో ఒక శరాపు వచ్చి బలిపీఠం మీద కాలుతున్న నిప్పును కారుతో పట్టుకొచ్చి యెషయా పెదవులకు తలిగించి, యెషయా
భయపడొద్దు, ఇదిగో ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయింది, నీ దోషం నిర్మూలమైపోయిందని చెప్పాడు. అలాంటి ప్రార్థన మనం చెయ్యాలి ప్రియులారా. యెషయా భక్తుడు చేసిన లాంటి ప్రార్థన మనం చెయ్యాలి. అందుకే ప్రియులారా, మన పాపాలు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. యోబు గారు కూడా చక్కటి ప్రార్థన చేశాడు. ఎప్పుడు అంటే చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం ఇలా ఉంది. వెలుగుడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను అంటున్నాడు. యోబు గారట దేవుడు ఆయనకి ప్రత్యక్షం కాలేదు. దేవుడి గురించి ఎన్నాడు, ఈయనే అంత భక్తి చేశాడు. తరువాత ఆయన ఒకసారి దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమైనప్పుడు దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూడగానే ఆయన అంటున్నాడు, నన్ను నేను అసహించుకుంటున్నానయ్యా, బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నానయ్యా అంటున్నాడు. యోబు అంటాడు, నా పాపాలెన్ని, నా దోషాలెన్ని చెప్పు, నేను ఒప్పుకుంటాను. నా పాపాలెన్ని, నా దోషాలెన్ని చెప్పు నాకు అని ఖచ్చితంగా తన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ప్రియులారా గమనించండి, మన పాపాలు మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవటం వల్ల నీతి అనేది మనకు వస్తుంది, నీతిమంతులుగా మనం మార్చబడతాం. యోబు అంటాడు, ఆయన నీతిని నాకు వస్త్రంగా ధరింపజేశాడు, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమాయను, నా న్యాయ ప్రవర్తన నాకు పాగాయినను ధరించెను అంటాడు. కనుక నీతి అనేది మనకు ఎలా వస్తుంది అంటే మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకోవటం వల్ల మనం నీతిని సంపాదించుకుంటాం. రెండవదిగా నీతి మనకు ఎలా వస్తుంది అని మనం చూస్తే చూడండి ప్రియులారా, 119 చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము చూడండి ప్రియులారా, 25వ వచనం ఇలా ఉంది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించున్నట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకి నీతి కలుగును. చూసారా, రెండవదిగా నీతి మనకు ఎలా వస్తుంది అంటే ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది ప్రియులారా, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించున్నట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగుతుంది అని చెప్పి రాయబడింది. కనుక ఆయన ఆజ్ఞలు మనం పాటించడం వల్ల నీతి కలుగుతుంది అని వాక్యములో రాయబడింది. ఏమిటి ఆయన ఆజ్ఞలు అంటే, ఇశ్రాయేలీయులకు తన ప్రజల కోసం ప్రియులారా సీనాయి పర్వతం మీద మోషే ద్వారా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అలాగే ఆ 10 ఆజ్ఞలు కాక యేసు ప్రభువారు కూడా ఆయన ఆజ్ఞలు కొన్ని ఆయన శిష్యులకి యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో చెప్పాడు, నా ఆజ్ఞలను మీరు గైకొనాలని. కనుక ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనగా ఆయన మాటలు, ఆ మాట ప్రకారం మనం జీవించినప్పుడు, ఎన్నటువంటి మాట ప్రకారం మనం నడిచినప్పుడు మనకి నీతి కలుగుతుంది అని చెప్పి రాయబడింది. కనుక ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. ఏమిటి ఆయన ఆజ్ఞలు అంటే, అపోస్తుల కార్యాలు 17:30లో ఇలా రాయబడింది ప్రియులారా. ఏమని రాయబడిందంటే, అజ్ఞాన కాలంలో దేవుడు చూచిచున్నట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటి అందరూ మారు మనసు పొందవలెనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని రాయబడింది. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచిచున్నట్లుగా ఉన్నాడట. ఇప్పుడైతే అంతటి అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందండి అన్నది ఆజ్ఞ. కనుక ప్రతి మనిషి మారు మనసు పొందాలి. అలాగే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 48లో వారు యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందవలెనని వారికి ఆజ్ఞాపించును అని రాయబడింది. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, అప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించాలి. అలా జీవించినప్పుడు మాత్రమే నీతి అనేది మనకు వస్తుంది ప్రియులారా. చాలా మంది ఈరోజు ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ మారు మనసు అనుభవం లేదు. ప్రభు దగ్గరకు వస్తున్నారు కానీ బాప్తిస అనుభవం లేదు.
ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం వింటున్నారు, కానీ కోడి బూడిద రెక్కల్లోకి ఎక్కించుకొని దులిపేసినట్టు దులిపేసి వెళ్ళిపోతున్నారే తప్ప వాక్యాన్ని పాటించట్లేదు. ప్రియులారా, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు పాటించకుండా నువ్వు నీతిమంతుడు ఎలాగవుతావు? ఆయన ఆజ్ఞలు పాటించకుండా నువ్వు నీతిమంతురాలు ఎలాగవుతావు? ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించినప్పుడే నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలు అవుతావు. కనుక ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఎలా పాటించాలి అని మనం చూస్తే 119 కీర్తన చూడండి ప్రియులారా. 119 కీర్తన 4వ వచనంలో వాక్యం ఇలా ఉంది: నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలు గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండేన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేస్తున్నప్పుడు నాకు అవమానము కలగనేరదు. చూసారా, నాకు అవమానము కలగనేరదు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలి. ఎంత జాగ్రత్త ఉండాలంటే, బంగారం దగ్గర మనకి ఎంత జాగ్రత్త ఉందో, ప్రియులారా ఎండి దగ్గర మనకి ఎంత జాగ్రత్త ఉందో, వస్త్రాల దగ్గర మనకి ఎంత జాగ్రత్త ఉందో, డబ్బు దగ్గర మనకి ఎంత జాగ్రత్త ఉందో, దానికి మించిన జాగ్రత్త దేవుని ఆజ్ఞల దగ్గర మనకు ఉండాలి. ప్రియులారా చూడండి 19 కీర్తన దేవుని యొక్క వాక్యముల నుండి 19 కీర్తన 8వ వచనం ఇలా రాయబడింది: యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చెను. యెహోవా యందలి భయమే పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి. తేనె కంటేనో జుట్టె తేనె దారాల కంటేనో మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూసారా, బంగారము కంటేను, మేలిమి బంగారము కంటే కూడా అవి కోరదగినవట ఆయన ఆజ్ఞలు. వాటి వలన హెచ్చరిక పొందుతామట, వాటి వలన గొప్ప లాభం ఉంది అంటున్నాడు కీర్తనాకారుడు. కనుక ఆయన ఆజ్ఞలను మనం జాగ్రత్తగా పాటించాలి. ఎంత జాగ్రత్త అంటే, బంగారం దగ్గర ఉన్నటువంటి జాగ్రత్త మనకు ఉండాలి. ఎవరు పొద్దున్నే మన దగ్గరికి వస్తారు, వదినా అంట వస్తారు. ఏమండి వాళ్ళు వదినా అంట వచ్చారంటే ఏదో అవసరం ఉందనే, అవసరం లేకపోతే ఎవరు రారు మన దగ్గరికి. వదినా అని రాగానే అమ్మ అంటావు, ఏమీ లేదు వదినా, చిన్న ఫంక్షన్ తగిలింది, అక్కడికి వెళ్తున్నావు, కొంచెం తాడు ఒకసారి ఇస్తావా, సాయంత్రం ఇచ్చేస్తాను అంటారు. కొంతమందికి అదేంటో కానీ తాడు పిచ్చి. మీ అన్నయ్య మీ తమ్ముడు అక్కడికి అదిగో బండి అడగటానికి వెళ్ళాడు పక్క వీధిలోకి, మా పాప ఎదిరింటోళ్ళు గాజులు తేటకి వెళ్ళింది, మా అబ్బాయి జోడు తేటకి వెళ్ళాడు. గాజులు అరువే, సీర అరువే, జోడు అరువే, బండి అరువే, తాడు అరువే. కొంతమందికి బ్రతికి అరువు, ఎందుకో తెలియదు. ఏమండి నాకు తెలక అడుగుతాను, బంగారపు తాళ్ళు వేసుకొచ్చిన వాళ్ళందరూ ఈ పక్కన కూర్చోండి కుర్చీలో, పసుపు తాడు వేసుకొచ్చిన వాళ్ళందరూ కూడా నేల మీద కూర్చోండి అని ఏమన్నా అక్కడ బోర్డు పెట్టారా? మరెందుకు? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎరుగు సొమ్ము బరువు చేటు అన్నారు పెద్దలు. వాక్యం ఏమంటుందో తెలుసా? హెచ్చు వాటి యందు మనసు ఉంచక తక్కువ వాటి యందు మనసు ఉంచు, ఉన్న దానితో నువ్వు తృప్తి పొందు అని చెప్పేసి వాక్యములో రాయబడింది. పౌలు గారు చెప్తూ ఉన్నాడు. లేను గొప్పలకి వెళ్ళకూడదండి. చాలామంది లేను గొప్పలకి వెళ్తారు. ఆళ్ళ ఏళ్ళ ధరించుకొని ఇంత బంగారం మేము కొనేసుకున్నాం, నేను మెడలో బంగారం వేసుకుంటే నా మెడ కూడా అటు ఇటు తిరగదు అంటారు కొంతమంది. అది భయమే. ఒక ఆవిడ మొన్న మెడ నిండా బంగారం వేసుకొని చుట్టూ రుమాలు కట్టుకుని వెళ్తుంది. అదేంటి రుమాలు కట్టుకుంది ఈవిడి, మెడక రుమాలు కట్టుకుంది ఏంటని అనుకున్నాను. ఆ షాపులోకి వెళ్ళాక రుమాలు ఇప్పేసి ఇలా తీసి మెడ ఇలాగ అంటుంది. మెడ నిండా బంగారమే అంటే బంగారం వేసుకొని ధైర్యంగా నడిచేటువంటి ఆ ధైర్యం కూడా లేదు. ఇంకెందుకు బంగారం? ప్రియులారా, ఎరువు సొమ్ము తేకూడదండి. ఒకసారి నేను ఇటుక బట్టి చేస్తున్నటువంటి టైంలో ఒక సంఘటన జరిగింది. ఒక ఆవిడి ఆ పక్కింటోళ్ళు తాడు తెచ్చుకొని పక్క వీధిలోంచి నల్ల పూసల దాళం తెచ్చుకొని ఊరికి వెళ్ళింది. వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ పంపేసింది. వాళ్ళు కూడా పట్టుకెళ్ళారు, పెట్లో పెట్టేసుకున్నారు. 6 నెలలు పోయాక ఆ ఇంటి వాళ్ళు ఎక్కడికో వెళ్తూ అది వేసుకుంటుంటే మెడకు పట్టట్లేదు. అప్పుడు చూసి ఇదేంటి, నాకు చాలా పొడవుగా ఉండాలి కదా, ఎంత కొరుసుగా ఉందేంటి అనుకొని ఎవరికి ఇచ్చానని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలా కౌరు పంపి, నల్ల పూసల దాళం పట్టుకెళ్ళావు కదా, పట్టుకెళ్ళానమ్మా, నువ్వే వేసుకున్నావా ఎవరికైనా ఇచ్చావా అంటే నేనే వేసుకున్నాను. మరి నేను పొడవంటిది ఇచ్చాను, నాకు ఎలా కొరసది ఇచ్చేవేటంటే ఏమోనమ్మా నాకేం తెలియదమ్మా, ఎలా పట్టుకెళ్ళింది అలాగే తెచ్చేస్తానంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నారు. అప్పుడు చెప్పింది, ఏమీ లేదమ్మా,
కుర్రోడు లాగేస్తే తెగిపోయింది, అతికించి మరి నీకు ఇచ్చేస్తానంటే ఆ అతికించే కాడికి పట్టుకెళ్ళి నాది కాదు బాబా బాగా అతుకు, నాది కాదు బాబా బాగా అతుకని 10 సార్లు అందట. నాది కాదు అంటుంది కనుక ఈవిడికి తెలియదని చెప్పి 2 లింకులు అతనికి కట్ చేసేసుకుని అతికేసి ఇచ్చేసాడు. ఆ తర్వాత 23,000 పెట్టి బంగారం కొని చేయించవలసి వచ్చింది. ఏ పసుపు తాడు వేసుకెళ్తే అంత లాస్ ఉంటుందంటారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కనుక చాలామందికి సీర, బండి, జోడు అన్నీ అరువే కొంతమందికి. కానీ ఆ బంగారపు తాడు సాయంత్రం పట్టుకొస్తుంది. సాయంకాలం పట్టుకొచ్చినప్పుడు నువ్వే గిన్నెలో తోముకుంటూ ఉంటావు, వదినా ఇంక తాడు తెచ్చానంటే అదేంటమ్మా అంత కంగారు ఏమొచ్చింది, రేపిద్దు కదమ్మా అంత కంగారు ఏంటి, అప్పుడే అర్జెంటుగా తెచ్చేయాలా అని మాట వరుసగా అంటావు తప్ప మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్నావు తెత్తదా తాకట్టెట్టేసిందా అని. ఆ తాడు తీసుకొని మెల్ల వేసుకుంటావు, లేకపోతే లోపలికి వెళ్ళి పెట్టిలో పెట్టుకుంటావు. సాకలు బట్టలు తెచ్చాడు లోపల పెట్టుకుంటావు. ఎవరో 10,000 ఇవ్వాలి తెచ్చారు లోపల పెట్టుకుంటావు. కానీ రోడ్డు మీద పెట్టవుగా. బంగారం దగ్గర ఎంత జాగ్రత్త ఉందో, డబ్బు దగ్గర ఎంత జాగ్రత్త ఉందో, వస్త్రాల దగ్గర ఎంత జాగ్రత్త ఉందో, దానికి మించిన జాగ్రత్త నా దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞల దగ్గర ఉండాలి. అలా ఆజ్ఞలు పాటించినప్పుడు మనకి నీతి కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, మూడవదిగా నీతి మనకు ఎలా వస్తుంది అని మనం చూస్తే దేవుని యొక్క వాక్యము ఇలా చెప్తూ ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయము చూడండి ప్రియులారా, 24వ వచనం ఇలా రాయబడింది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూసారా, నమ్మువారట ఆయన కృపచేతనే, అనగా మనకున్నటువంటి భక్తి కాదట, కేవలం ఆయన కృప చొప్పున మాత్రమే మనం నీతిమంతులుగా మార్చబడుతున్నామట. కనుక ప్రియులారా, ఆయన కృప వలనే నీతిమంతులుగా మార్చబడుతున్నామని చెప్పి ఆయన కృప చూపుతాడులే అని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించొద్దు. నీ పాపాలను విడిచిపెట్టాలి. ఒక ఆయన అన్నాడట, పిచ్చిదానా నీకేం తెలుసు, ఎక్కువ పాపాలు చేస్తేనే దేవుడు సమీపంగా ఉంటాడు అన్నాడట. ఎక్కువ పాపాలు చేస్తే దేవుడు నీ దగ్గర ఉంటాడా? ఎలక సచ్చిన ఇంట్లో నువ్వే కాపురం ఉండవు కదా. మరి పాపాలతో నింపబడిన హృదయంలో నీ ఇంట్లో ప్రభు ఎలా ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి. కనుక ఆయన కృప చొప్పున మనం నీతిమంతులుగా మార్చబడుతున్నామట. ఆయన కృప కావాలి, ఆయన కృపకు పాత్రులుగా మనం ఉండాలి. ప్రియులారా, ఆయన కృపకు మనం పాత్రులుగా మనం ఉండాలి. పౌలు గారితో దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. నా కృప నీకు చాలు. పౌలు గారికి దేవుడు అంటే చాలా భయం. దమస్కో మార్గములో యేసు ప్రభు శిష్యులను హతమార్చడానికి తాకీదులు రాయించుకొని బయలుదేరి వెళ్తూ ఉండగా వెలుగైన యేసు క్రీస్తు ఆయన దర్శించాడు. గుర్రం నుంచి కింద పడి తడుముకుంటూ ఉండగా, సౌలా సౌలా నీవు యాల నన్ను హింసించుచున్నావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వెవడవు ప్రభువా? నీవు హింసిస్తున్న యేసుని అన్నాడు. తర్వాత ఆయన తిన్నది అనబడిన ఈదులోకి వెళ్ళాడు. అననీయ అనే దైవజనుడు వచ్చాడు, ప్రార్థన చేశాడు. పాప పొరలు రాలిపోయినాయి. మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసు ప్రభు అంటే భయపడుతూ బ్రతికాడు గనుక ఆయనకి దేవుని కృప వచ్చింది. నా కృప నీకు చాలును అన్నాడు. అలాగే దేవుడంటే భయపడుతూ ప్రార్థనలో ఉన్న మరియా అనబడిన కన్యక దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చి అంటుంది, మరియా నువ్వు దేవుని వలన కృప నొందితివి. దేవుని కృప పౌలు కలిగినటువంటి కృప, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రియులరా కన్యకైనటువంటి మరియకు కలిగినటువంటి కృప మనకి రావాలి. ఆ కృపే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది గనుక ఆ కృపను మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా ఉంటే ఆ కృప మనకు కలుగుతుంది అని మనం చూస్తే చూడండి 103 కీర్తన 17వ వచనం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీదను యెహోవా యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచును. చూసారా, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీదని యెహోవా యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప నిలుచునట. ఆయన కృప మనల్ని నీతిమంతులుగా మార్చాలంటే మనం దేవుడికి భయపడుతూ బ్రతకాలి.
పక్కవారికి భయపడతాం. పదే పదే ఒక ఇంటికి వెళ్తే ఆ పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారా అని భయపడతాం. పదే పదే ఒక ఈదులోకి వెళ్తే ఆ ఈదు వాళ్ళు ఏమనుకుంటారా అని భయపడతాం. బజార్లో ఒకవేళ ఏమైనా ఎల్లగూడెం స్థలానికి వెళ్తే ఎవరైనా చూస్తారేమో అని భయపడతాం. మనుషులకు భయపడుతున్నావు, కానీ ఆయన లేని స్థలం అంటూ లేదు కనుక, ఆయన నిత్యము చూస్తున్నాడు కనుక ఎప్పుడైనా దేవుడికి భయపడుతున్నావా? నాకు తెలుసున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, మందు పిచ్చి అతనికి. ప్రియులారా, ఇక్కడ ఎక్కడ కొండండి, రాజగోపాల్ సెంటర్ కానీ ఏరియాలో ఎక్కడ కొండ, అక్కడికి వెళ్ళిపోతాడు, ఆ కడకి వెళ్ళిపోతాడు. ఆ కడ కలిపి తెచ్చుకొని సైలెంట్గా తాగేసి పక్కన పాడేస్తాడు. ఎవరికి తెలదనుకుంటున్నాడు. ఏమండి, మనుషులకి తెలియకపోవచ్చు, మనుషుల కళ్ళు మనం మూయొచ్చు, కానీ దేవుడి కళ్ళు మనం కప్పలేం. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఏమండి, నీతిమంతుల్ని అనీతిమంతుల్ని చూస్తుంది. నువ్వు చేసే ప్రతి ఎదవ పని చూస్తుంది కనుక నువ్వు మనుషులు కాదు భయపడతాం, దేవునికి భయపడాలి. నిత్యము భయము కలిగిన వాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. నిత్యము భయము కలిగి మనం ప్రవర్తించాలి. ప్రియులారా, దేవుడు చూస్తున్నాడు. ఆయన దహించు అగ్ని, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని వాక్యం చెప్తుంది. జాగ్రత్త సుమా. కరెంటు దగ్గర ఎంత జాగ్రత్త, ఎంత భయపడతావో, అగ్ని దగ్గర ఎంత భయపడతావో, ఏమన్నా అంతకంటే ఎక్కువ భయం సృష్టికర్త అయిన దేవుని దగ్గర మనకు ఉండాలి. ఆ దేవుడు చూస్తున్నాడని భయపడటం వల్ల ఆయన కృప భయపడే వారి మీదకి వస్తుందట. ప్రియులారా, భయపడే వారి మీదకి ఆయన కృప వస్తుందట. కనుక మన కృప కలగాలి. ఆ కృప మనల్ని నీతిమంతులుగా మార్చాలంటే దేవునికి మనం భయపడే వారిగా ఉండాలి. కనుక ప్రియులారా, గమనించండి, మనం పాపాలు ఒప్పుకోవటం వల్ల నీతిమంతులుగా మార్చబడతాం, మనకి నీతి కలుగుతుంది. ఆయన ఆజ్ఞలు పాటించడం వల్ల నీతి కలుగుతుంది. ఆయన కృప వలన మనం నీతిమంతులుగా మార్చబడతాం. నాలుగవదిగా మనం చూస్తే యాకోబు పత్రిక ఎలా నీతి మనకు వస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం ఇలా ఉంది. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూసారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడిందట. కనుక విశ్వాసము వలన నాలుగవదిగా మనం నీతిమంతులుగా మార్చబడతాం. దేవుణ్ణి నమ్మటం వల్ల, దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవటం వలన మనం నీతిమంతులుగా మార్చబడతాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడండి, పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మాడండి. అందుకే అబ్రహాము దేశాన్ని వదిలంటే వదిలాడు, బంధువులు వదిలంటే వదిలాడు, తండ్రి ఇంటిని వదలమంటే వదిలాడు, చూపించు దేశానికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు తప్ప అక్కడ సౌకర్యాలన్నీ ఉంటాయా, ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, ఏం ఆలోచించలేదు. దేవుని మాట నమ్మాడు, అతను నీతిమంతుడిగా మార్చబడ్డాడు. కనుక మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులం అవుతామని వాక్యం చెప్తూ ఉంది. నమ్మాలి, దేవుని మనం నమ్మాలి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండట అసాధ్యం, అది జరగని పని. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, తను వెతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడు, ఆయన ఆకాశాన్ని భూమిని చేసినవాడు, సూర్య చంద్ర నక్షత్రాలను చేసినవాడు, ఈ గాలిని చేసినవాడు, పంచభూతాలని కలగజేసినవాడు. నేల మట్టితో ఆయన నన్ను మనిషిగా చేశాడు, నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. నేను పాపం చేసినప్పుడు నా పాపాల కొరకు ఆయన మనిషిగా వచ్చి కలవరిగిరిలో మరణించాడు, పరమునికి వెళ్ళాడు, స్థలము సిద్ధపరిచాడు, త్వరలో వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నేను వెళ్తాను, ఆయన పాదాల దగ్గర ఉంటాననే నమ్మకం మనకు ఉండాలి. మన పాపాల కొరకు ఆయన వచ్చాడని నమ్మాలి. ఏమండి, మన పాపాల కొరకు ఆయన మరణించాడని నమ్మాలి. సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడని నమ్మాలి. లేచిన దేవుడు పరమునికి వెళ్ళాడని నమ్మాలి. వెళ్ళిన దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్తాడని నమ్మాలి. నమ్మకం ఉండాలి, మనకి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం అనేది మనకు ఉంటే మనం నీతిమంతులుగా మార్చబడతామని వాక్యం చెప్తూ ఉంది. కనుక నీతి అనేది ఎలా వస్తుంది మనకి? ఏమన్నా అన్నదానాలు చేయటం వల్ల నీతిమంతులు అయిపోతామా? చెయ్యొద్దని నేను అంటలేదు, చేయటం మంచిదే, కానీ నీతి మాత్రం మనకి రాదు. అన్నదానము, భూదానము, గోదానము, వస్త్రదానము, ఇలాంటి దానాలు ఏది చేసినా మనం నీతిమంతులం అవ్వం. చూడండి వాక్యాన్ని, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం ఇలా ఉంది. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి,
మా నీతి క్రియలన్నీ మురుకు గుడ్డలు వలె నాయను, మేమందరము ఆకులు వలె వాడిపోతిమే, గాలివానకు కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోవును. చూసారా, మా నీతి క్రియలన్నీ, మనం చేసే నీతి క్రియలన్నీ ఆయన దృష్టికి మురుకు గుడ్డల వలె ఉన్నాయట ప్రియులారా, మురుకు గుడ్డల వలె ఉన్నాయట. కనుక ఆ నీతి కాదు మనకి. మనం నీతిమంతులు అవ్వాలంటే మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి దేవుడి దగ్గర. ఆయన మన పాపాలను క్షమించి మనల్ని నీతిమంతుడిగా చేస్తాడు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము నేను తోసివేయను అన్నాడు. నువ్వెంత పాపివైనా ఆయన తోసేసేవాడు కాదు, పొమ్మనేవాడు కాదు, క్షమించే దేవుడు ఆయన. పాపాలు ఒప్పుకోవాలి ఆయన దగ్గర. తర్వాత ఆయన ఆజ్ఞను పాటించాలి ప్రియులారా. తర్వాత ఆయన కృపకు పాత్రులు అవ్వాలి, భయపడుతూ బ్రతకాలి. తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అలా మనం నీతి మనకు కలుగుతుంది. ఆ నీతిని సంపాదించుకోవాలి. నీతి వలన ఉపయోగాలేంటి? రేపు సాయంత్రం దేవుని యొక్క వాక్యం నుంచి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేస్తాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు. ఎన్న మాటలు అందరి హృదయంలో ఫలభరితంగా మార్చండి, బలపరచండి, అందరిని దీవించి కాపాడండి. రేపు సాయంత్రం మరలా నీ వాక్యం ధ్యానించే కృపను మాకు అనుగ్రహించండి. దేవానికి వందనాలు. కృపగల నీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. సర్వశక్తుడైన యేసయ్య కృప నిత్యము మనకి తోడయుండునుగాక. ఆమేన్. ప్రియులారా, వాక్యం విన్నారు. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పండి, మెసేజ్ చేయండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మా ఫోన్ నెంబర్ 88515177, మరొక నెంబర్ 88515277. మా పరిచర్యను అనేక మందికి షేర్ చేయండి, పరిచయం చేయండి. దైవ ప్రేమ మినిస్ట్రీస్ అఫీషియల్ అని మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ పరిచర్యకు సహకారాన్ని అందించండి. రేపు రాత్రికి మరలా మనం కలుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. వందనాలండి.